ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ రోజు వాళ్ళు 5 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏం చూశారయ్యా అంటే ప్రజల కష్టాలు చూసేవాళ్ళు, చూసి నవ్వుకునేవాళ్ళు, ప్రజలు కష్టపడుతుంటే చూసి ఆనందపడేవాళ్ళు, ప్రజలు బాధపడుతుంటే చూసి చప్పట్లు కొట్టుకునేవాళ్ళు, ప్రజల్ని ఇంటి మూల మీద కూడా రానిచ్చేవాళ్ళు కాదు. ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి ఉండే గ్రీవెన్స్ ను కూడా ఎత్తి పారేసిన ఘనత ఆ ప్రభుత్వం అందన్న సంగతి ప్రజలందరూ కూడా గుర్తు చేసుకుంటున్నారు. ఊర్లకు వెళ్ళాలంటే రోడ్లు బాగోవు, నీళ్లు కావాలంటే నీళ్లు దొరకవు, పంట పొలాల ఇబ్బందులు, ఉద్యోగాలు కావాలంటే అసలు అదేదో పెద్ద నేరంలాగా ఘోరంలాగా ఉద్యోగాలు కూడా ఇస్తారా అనే స్థాయిలో మాట్లాడిన ఘనత ఆ ప్రభుత్వాన్ని, ఆ నాయకులదన్న సంగతి గుర్తు చేస్తా ఉన్నాం. మరి ఈరోజు యువనేత నారా లోకేష్ గారు ఎంతో సమర్థవంతంగా ప్రజలకు ఇచ్చిన మాటను నెరవేర్చాలన్న కోరికతో యువగలంలో ఏదైతే యువతకి అండగా భరోసాగా నిలబడతారని హామీ ఇచ్చారో దానికి కట్టుబడి ఈరోజు అనేక లక్షల కోట్ల రూపాయల పెట్టుబడిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తెస్తున్న మాట నిజం కాదా అని నేను అడుగుతా ఉన్నా ఆ పార్టీని. ఈ రోజు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత SIPB మీటింగుల ద్వారా 339 ప్రాజెక్టులు తీసుకురావడం జరిగింది. ఈ 339 ప్రాజెక్టులు 12 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చాం. ఈ 12 లక్షల కోట్ల రూపాయల్లో 11 లక్షల ఉద్యోగాలు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గేట్వేగా నిలబడ్డాయన్న సంగతి ఈ మీడియా ముఖంగా నేను మరోసారి తెలియజేస్తా ఉన్నా. గూగుల్, ఐఫోన్, ఆర్సిమిట్టల్, కాగ్నిజెంట్, రాయల్ ఎన్ఫీల్డ్ డిఫెన్స్ కంపెనీలు కూడా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చి లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టి లక్షల్లో ఉద్యోగాలు యువతకి అందజేసిన ఘనత ఈ కూటమి ప్రభుత్వాన్ని, మన మంత్రి నారా లోకేష్ గారిది అన్న సంగతి మరోసారి గుర్తు చేస్తా ఉన్నా.